హాయ్ అండి, ఈ రోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది చూద్దాము. అది కూడా చిన్న చిన్న అతుకులు వచ్చినా సరే ఏ విధంగా అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాము. ఇదైతే 80 పాట్ బ్లౌజ్ పీస్ అన్నమాట. మనకు వచ్చింది మీడియం సైజ్ అయినా, స్మాల్ సైజ్ అయినా, లార్జ్ సైజ్ అయినా సరే మినిమం మనకి బ్లౌజ్ పీస్ అన్నది 1 మీటర్ కనుక ఉంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే మనకి స్మాల్ సైజ్ అయితే సరిపోతుందిలేండి 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్. బట్ మీడియం లార్జ్ సైజులకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ ఎక్స్ట్రా వేస్తూ ఉంటాం కదా నడుం పట్టీకి లేదంటే మెడ పట్టీకి, ఇలా వేసేటప్పుడు మనకి బ్లౌజ్ పీస్ అన్నది సరిపోదు. సో ఇలా వచ్చినా సరే మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందో అన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా నా మెథడ్ ప్రకారం హ్యాండ్స్ అన్నవి కటింగ్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ అయితే అవుతాయి. సో చూడండి, ఫస్ట్ అయితే నీట్ గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వైపున ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తాను నేను. ఇలా డ్రా చేసి ఇప్పుడు ఈ కింద వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీని అంతటిని కూడా నీట్ గా కటింగ్ అయితే చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పీస్ ముందే చాలా తక్కువ ఉంది. ఎలా పడితే అలా కటింగ్ చేసామంటే సరిపోదు, అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కట్ చేస్తాం కదా, ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ విడ్త్ ఎంత అయితే ఉందో ఇంత కూడా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే చాలా హైట్ గానే ఉంది. అయినప్పటికీ కూడా చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నాకు 9 ఇంచీలు అయితే వచ్చింది. 9 ఇంచీలకు గాను నేను పై వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. మొత్తం మీద 9.5 ఇంచీల వరకు కూడా పెడుతున్నాను అనమాట. సో 9.5 ఇంచీలకి ఇక్కడ ఒక మార్కింగ్, అదే విధంగా 9.5 ఇంచీలకి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇలా మార్కింగ్ చేశాం కదా, ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేశాం కదా, ఇది మీకు మీడియం సైజ్ బ్లౌజ్ అన్నాను. మీడియం సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా హ్యాండ్ డౌన్ అన్నది 3.5 ఇంచీలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే 3.5 ఇంచీలని ఇటువైపు కూడా తీసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేశాను కదా, ఇలా డ్రా చేసిన తర్వాత మనకి పై లైన్ నుండి కింద లైన్ కి 8 ఇంచీలు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కరెక్ట్ గా ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చెయ్యాలి. ఇక్కడ చూడండి, ఈ సైడ్ న మనకి 1.5 ఇంచ్ అయితే ఉంది. నార్మల్ గా నేను 2 ఇంచీలు అయితే పెడతాను ఖర్చు కోసం. బట్ నేను ఇక్కడ ఎక్స్ట్రా జాయింట్ ఏమి చేయను, ఎందుకంటే మనకి క్లాత్ అన్నది తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 8 ఇంచీలకి మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇలా టేప్ ని స్ట్రైట్ గా పెట్టి హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఈ పైన ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మిడిల్ లో, ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ మిడిల్ లో పావు తక్కువ 2 ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సైజ్ బట్టి చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ అండ్ ఈ హ్యాండ్ డౌన్ అన్నది కూడా సైజ్ బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా కర్వ్ స్కేల్ తీసుకొని హ్యాండ్స్ అనేవి డ్రా చేసామంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. నేను వీడియోలో చూపించే విధంగా చేశారంటే మనకి ఎక్కడ ముడతలు గాని చుంచులు గాని రాకుండా చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా సెట్ అవుతుంది బ్లౌజ్ అన్నది. అండ్ ఇక్కడ ఈ ఇంటూ సింబల్ లా వచ్చింది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ కి అయితే మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఒక 1 ఇంచ్ మన వైపుగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా ముందు ఎలా అయితే చేసామో అదే విధంగా ఇలా స్కేల్ యూజ్ చేసి మార్కింగ్, లోత్ పార్ట్ అయితే మార్కింగ్ చేసాం. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, కింద వైపున హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు పావు తక్కువ 6 ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి పావు తక్కువ 6 ఇంచీలకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేశాను కదా, ఇప్పుడైతే ఇలా జస్ట్ కలిపేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కూడా అంతే, ఇలా కలిపేసుకుంటున్నాను.
బట్ ఇక్కడ నేను కటింగ్ చేస్తాను, ఇలా క్రాస్ గా లైట్ గా కటింగ్ చేస్తాను. ఇంతే. హ్యాండ్స్ అయితే మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఫస్ట్ ఎప్పుడు కూడా పై లైన్ నుండి కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ చివరన ఇక్కడ కొంచెం పీస్ ఉంది కదా, ఎక్స్ట్రా పీస్, దీన్ని అంతటిని కూడా నీట్ గా కట్ చేసుకొని ఇక్కడ మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి కొంచెం ఈ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక టక్ పెట్టుకుంటున్నాను, మనం ఎక్కడి వరకు ఫోల్డ్ చేసుకోవాలన్నది తెలుస్తుంది. అండ్ అదే విధంగా ఇక్కడ ఒక టక్, ఈ మిడిల్ లో ఒక టక్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ లోతుగా మార్కింగ్ చేసాం కదా, ఈ పార్ట్ అయితే కట్ చేయవలసి ఉంటుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఎక్కడ కూడా కట్ చేసినట్టుగా మళ్ళీ సపరేట్ గా కట్ చేసినట్టుగా తెలియకూడదు. చూసారా ఇక్కడ ఎంత నీట్ గా షేప్ వస్తుందో. అండ్ ఇక్కడ మనకి ఐబ్రో షేప్ అయితే వచ్చింది. ఇది మనకి ఎప్పుడైతే ఇలా ఐబ్రో షేప్ వచ్చిందో పర్ఫెక్ట్ గా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయినట్లే. ఈ మిడిల్ లో ఒక టక్ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఫ్రంట్ కి ఏది వస్తుందో బ్యాక్ కి ఏది వస్తుందో తెలుస్తుంది అనమాట. చూసారు కదా హ్యాండ్స్ ఎంత బాగా పర్ఫెక్ట్ గా కట్ చేస్తామో. ఇప్పుడు అదే విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఎప్పుడు కూడా హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ ని మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాము. సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా ఒక సింగిల్ ఫోల్డింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ ఫోల్డింగ్ చేసుకొని బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కానీ నేను ఎలాగా తర్వాత తిప్పలు పడవలసింది, ఎందుకంటే బ్లౌజ్ పీస్ చాలా చిన్నది. ఏదో రకంగా అడ్జస్ట్ చేద్దాం అన్నట్లుగా కటింగ్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, అట్లీస్ట్ మన బ్లౌజులు ఇలా వచ్చినప్పుడు కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలన్నది ఒక ఐడియా వస్తుంది అన్నట్టుగా నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇక్కడ నాకు బ్లౌజ్ హైట్ అయితే 14 ఇంచీలు వచ్చింది. సో 14 ఇంచీలకు గాను మనం ఇక్కడ 15 ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఇలా జస్ట్ ఇలా లైన్ అన్నది డ్రా చేశాను. ఇక్కడ నేను ఏమి ఎక్స్ట్రా పెట్టలేదు క్లాత్, ఎందుకంటే ఇప్పుడు క్లాత్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇదంతా స్ట్రైట్ గా ఉంది, అందుకే నేను కటింగ్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ 14 ఇంచీలు వచ్చిందని చెప్పాను కదా, 14 ఇంచీలకు గాను నేను ఇక్కడ 15 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఖర్చులతో కలిపి కింద వైపున పై వైపున మనకి ఖర్చుతో కలిపి 15 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. అండ్ ఇక్కడ కూడా 15 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసినట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఇలా డ్రా చేసిన తర్వాత మన ఆది బ్లౌజ్ లో నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లో ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతవరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 6 ఇంచీలు అయితే వచ్చింది. 6 ఇంచీలకు గాను నేను ఇక్కడ 7 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పోగా 6 ఇంచీలు అయితే వస్తుంది. సో ఇలా మార్క్ చేశాం కదా, ఇప్పుడు చూడండి ఈ లైన్ నుండి ఇంతవరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 8 ఇంచీలు అయితే వచ్చింది. సో 8 ఇంచీలు అంటే 9 లోపల ఎంత వచ్చినా సరే అది నార్మల్ బ్లౌజ్ అంటాము. నార్మల్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా మనం ఈ నెక్ డీప్ అంటే చెస్ట్ లూజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇలా ఒకవైపు సైడ్ జాయింట్ నుండి ఇంకొక వైపున సైడ్ జాయింట్ వరకు కూడా ఎంత వచ్చిందో చూసుకోవాలి. అది కూడా నెక్ కింద నుండి. ఇక్కడ నాకు ఒక సైడ్ జాయింట్ నుండి ఇంకొక సైడ్ జాయింట్ వరకు 19 ఇంచీలు వచ్చింది, అంటే 9.5 ఇంచీలు అనమాట. సో ఇక్కడ నేను 9.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను. అదే విధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. చూడండి కనిపిస్తుంది కదా, 9.5 ఇంచీలకి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. సేమ్ ఇవే మార్కింగ్స్ పై వైపును కూడా చేయాల్సి ఉంటుంది. 9.5కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా స్కేల్ తో లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ముందు మనం ఇది అంటే నార్మల్ అవనివ్వండి, డీప్ అవనివ్వండి, ఓవర్ డీప్ అవనివ్వండి, మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ అయితే 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా నెక్ వచ్చేసరికి 2.5 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ లో. సో ఇలా పెట్టేసుకోండి డైరెక్ట్ గా. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పోగా మిగతాది సరిపోతుందో లేదా అన్నది చూసుకోవాలి అంతే. జస్ట్ ఇక్కడ నేను ఒక పాయింట్ అన్నది లోపల వైపుకి మార్కింగ్ చేశాను.
పైన 2.5 ఇంచీలకు మార్క్ చేసాం కదా, కిందకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ అన్నది చాలా బాగా వస్తుంది, బాగుంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు పై మార్కింగ్ కింద మార్కింగ్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని నెక్ రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసాం కదా, ఇక్కడ చూడండి మనకి 5.5 తీసుకున్నాం. ఇక్కడ 5.5 ఎప్పుడైతే తీసుకున్నామో కిందకు వచ్చేసరికి 6 ఇంచీలు, అంటే ఈ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలా చెక్ చేసేటప్పుడు 5.5 ఇంచీల దగ్గర కరెక్ట్ గా ఉన్నట్లుగా చూసుకోండి. అండ్ ఇక్కడ కూడా అంతే, 6 ఇంచీల దగ్గర వచ్చినట్లుగా చూసుకోండి. ఇక్కడ ఎందుకు నేను ఇక్కడ ఎక్కడక్కడ టేప్ తో మెజర్ చేసుకొని పెడుతున్నానంటే, ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఒక పాయింట్ అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా బ్లౌజ్ కటింగ్ చేయడం వల్ల మనకి ఎక్కడ ముడతలు చుంచులు రాకుండా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అన్నది బాడీకి ఫిట్ అవుతుంది. సో ఇక్కడ ఎల్ షేప్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా ఎల్ షేప్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మనం కర్వ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ అనేది తీసుకున్నామంటే ఇక్కడ కూడా నీట్ గా వస్తుంది అనమాట. సో ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఏ బ్లౌజ్ కైనా సరే ఒక 1/4 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ లోకి అయితే ఇలా కలిపేసుకోండి ఫస్ట్. అండ్ తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇలా ఇది 1/2 ఇంచు ఖర్చు కోసం అనమాట. ఫస్ట్ 1/4 ఇంచ్ ఎందుకు తీసామంటే, ఇలా చేయడం వల్ల చాలా మందికి షోల్డర్ జారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఈ చిన్న 1/4 ఇంచ్ డౌన్ దించడం వల్ల మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఈ నెక్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా సరిపోయాయో లేవో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నామంటే మనకి ఎక్కడికక్కడ చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడైతే సరిపోయింది. మనం ఎందుకంటే చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని చూసుకోవాలి. చూసారు కదా, ఖర్చు కోసం అన్నమాట ఇది. ఇలా చెక్ చేసాం కదా, అండ్ ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 8.5 చూసారు కదా, సరిపోయింది. మనం ఇక్కడ ఎప్పుడైతే 9.5 తీసుకున్నామో ఇక్కడ 1 ఇంచ్ తగ్గి 8.5 ఇంచీలు అనేది వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఒక మ్యాజిక్. మనకి ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. బట్ కొన్ని బ్లౌజెస్ కి మాత్రం అలా సెట్ అవ్వదు. అవి ఏంటంటే నార్మల్ నెక్స్, అంటే ఇలాంటి టైప్ నెక్స్ కి మాక్సిమం అన్ని సెట్ అవుతాయి. బట్ కొన్ని టైమ్స్ లో మాత్రం సెట్ అవ్వదు అనమాట. ఇక్కడైతే కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మిడిల్ లో మనం డాట్స్ కోసం అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 9.5 కదా పెట్టాము, 9.5 దగ్గర నుండి ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని సో ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకున్నాను. ఇక్కడ మనకి డాట్ యొక్క హైట్ అన్నది వస్తుంది. ఇక్కడ నేను ఒక 4 ఇంచీల వరకు డాట్ యొక్క హైట్ అనేది పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. సో ఫస్ట్ అయితే ఇక్కడ చిన్న టక్స్ పెట్టామంటే మనకి బ్యాక్ సైడ్ కూడా డాట్ కి ఎక్కడ మార్క్ చేసామో తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ కటింగ్ అయితే మెయిన్ గా కొత్త వారి గురించే చెప్తున్నాను. ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీకు ఇలాంటి మంచి వీడియోస్ అన్ని కూడా చేరుతాయి. ఇలా మొత్తం అంతా కూడా నీట్ గా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ గా కటింగ్ చేయకుండా కొంచెం నిదానంగా చేశారంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. సో హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చింది మనకి అసలైన చిక్కు. ఎందుకంటే ఈ చిన్న పీస్ ఏదైతే ఉందో దీంట్లోని ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేసి కుట్టాలంటే మనకి చుక్కలు కనబడతాయి, మామూలుగా కాదు అసలు. చాలా చిన్న పీస్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి ఉంటే ఒకటి సెట్ అయితే ఒకటి సెట్ అవ్వదు. ఇప్పుడు ఎన్ని అతుకులు పడతాయో ఏమో మరి. జస్ట్ ఏం చేస్తానంటే ఇలాగా లైట్ గా ఇలా పెట్టేస్తున్నాను. ఇలా లైట్ గా పెట్టేసానంటే ఇప్పుడు మనకి ఇక్కడ అతుకులు రావు, బట్ ఇటు సైడ్ అన్నది అతుకు వస్తుంది అనమాట. ఇలా అతుకులు వేసేస్తాం. బట్ షేప్ బెల్ట్ కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సేమ్ కలర్ పీస్ ఉంటే ఓకే, పీస్ లేదంటే మళ్ళీ అదొక తలకాయ నొప్పి. ఏదో రకంగా అడ్జస్ట్ చేద్దాంలేండి. ఫస్ట్ మనకి ఎక్స్ట్రా పీస్ ఉండాలన్నమాట. సేమ్ కలర్ లో వేరే పీస్ ఉంటేనే మనం అడ్జస్ట్ చేయడానికి అవుతుంది.
సో మీరైతే వేరే పీస్ లేకపోతే తొందరపడి మాత్రం కటింగ్ చేయకండి. ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి, ఉందో లేదో చెక్ చేసుకోకుండా వీడియో తీద్దాం కదా నా ఆతృతతో కటింగ్ అయితే చేస్తాను. బట్ నేనైతే ఏదో రకంగా సెట్ చేసేస్తాను, ఎందుకంటే ఓల్డ్ పీసులు మన దగ్గర చాలానే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే సింపుల్ గా ఇలా చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ నుండి మనం 3 లైన్స్ ఇలా తీసుకోవాలి. అండ్ ఈ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక మార్కింగ్ గచ్చు అయినా సరే నేను మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి తెలియాలి హైట్ ఎంత వచ్చిందో ఏంటో అనేది. అండ్ ఈ సైడ్ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ కిందను కూడా మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా చేస్తాను కదా. ఇప్పుడు టోటల్ గా ఇది ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ ఈ మిడిల్ లో చూడండి, ఇక్కడ ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇలా ఇచ్చుకోవాలన్నమాట షేప్. ఇది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో లోతు కోసం మనకి ఇక్కడ ఇలా ఇచ్చాం కదా. ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఊక్సులు పట్టి వైపు చెక్ చేసుకోవాలి మనం. ఇలా పై నుండి కూడా ఇంతవరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ మీరు నేను ఫింగర్ పెట్టాను కదా, ఆ ప్లేస్ లో స్కేల్ పెట్టి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు కరెక్ట్ గా చూడండి, మీకు చూపిస్తాను. స్కేల్ కాకపోయినా టేప్ ఇది ఉంటుంది కదా, దీంతో కూడా ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 6.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 6.5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ అన్నది చేస్తున్నాను. సో చూసారు కదా, 6.5 ఇంచీలకి ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్ తో వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి. ఇలా ఇది కూడా ఇంతే, ఇలా కలిపేసుకొని ఇటు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కర్వ్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ లో అంటే ఊక్సిల్ పట్టి దగ్గర మనకి ఇది పెడతాం కదా, షేప్ బెల్ట్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా, అంతవరకు కూడా ఎంత హైట్ వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 4 ఇంచీలు అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ వరకు కూడా 4 ఇంచీలు అయితే వచ్చింది. షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా అంతవరకు కూడా. అయితే 4 ఇంచీలకు గాను నేను ఇక్కడ ఇంకా 1.5 ఇంచ్ అన్నది యాడ్ చేస్తాను. మొత్తం 5.5 ఇంచీలకి అయితే పెడుతున్నాను. సో ఇలా 5.5 ఇంచీలు పెట్టాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 15 ఇంచీలు కదా రావాలి. 15 ఇంచీలు కదా బ్యాక్ పార్ట్ లో హైట్, కాబట్టి 1.5 ఇంచ్ అన్నది యాడ్ చేసుకొని ఇక్కడ నేను 13.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా రఫ్ గా కొంచెం ఇలా లైన్ పెట్టేసుకోండి, మనకి ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ ఎంత మార్క్ చేసుకోవాలన్నది, అందుకోసం చెప్తున్నాను. సో 13 ఇంచీలకి పెట్టాం కదా. ఇప్పుడు చూడండి, ఇలా అడ్డంగా 3 ఇంచీల దగ్గరికి ఇలా ఇలా పెట్టుకుంటాం. అండ్ స్ట్రైట్ గా ఒక 3 ఇంచీల వరకు కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ న ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 7.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 7.5 ఇంచీలకు గాను ఇక్కడ నేను కింద వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉండాలి కదా, అందుకోసం 8 ఇంచీల వరకు కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, జస్ట్ ఇలా ఇలా పెట్టుకొని ఇలా అన్నమాట. సో ఇలా కలిపేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి జస్ట్ ఈ పాయింట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇంత పార్ట్ అన్నది మనం అటాచ్ చేసుకోవాలి. ఈ మిడిల్ లో ఒక టక్ ఇచ్చుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసామన్నది తెలుస్తుంది. ఇంకా మిగతావన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాలి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు వీడియో అన్నది చూపిస్తాను. షేప్ బెల్ట్ కి కూడా రావడం కష్టం ఇందులో. ఇది మనం ఏం చేయాలంటే ముక్కలు 2 ముక్కలు అటాచ్ చేసి షేప్ బెల్ట్ కింద కటింగ్ చేసుకోవచ్చు. మనకి పెద్దగా పీస్ అన్నది మిగలలేదు. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా మనకి జాయింట్ అన్నది పడుతుంది. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. అండ్ అదే విధంగా
ఇవి హ్యాండ్స్, మనకి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్. ఇంకా మనం దీనికి షేప్ బెల్ట్ కి కటింగ్ చేయాలి, బ్యాక్ నడుంకి పట్టీ ఉండాలి, హెమింగ్ పట్టీ ఉండాలి, ఊక్సులకి కాజాకి కూడా పీస్ అన్నది ఉండాలి. ఇవన్నిటిని కూడా మనం ఇందులో అడ్జస్ట్ చేయాలి. అండ్ అదే విధంగా ఇక్కడ సైడ్ మనం జాయింట్ కూడా చెయ్యాలి. అవన్నీ ఎలా చేస్తాను ఏంటో అన్నది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.